అందరికీ నమస్కారము. ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు క్యారెట్ తురిమింది తీసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేసాక డ్రై ఫ్రూట్స్ అంటే బాదాము, కాజు చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఇంకా ఇలా తీసుకొని ఈ వేడైన నెయ్యిలో వేసుకొని కొంచెం త్వరగా వేయించుకోవాలి. అది వచ్చే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. థిక్నెస్ ఉంటే వేసుకోండి. అలా వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఈ తురిమిన క్యారెట్ కప్పు అదే నెయ్యిలో వేసుకొని మంచిగా వేస్తూ ఉండాలి. కొంచెం పచ్చివాసన వేస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యాక ఇంకా కొంచెం కలర్ చేంజ్ పొడి పొడిగా ఉంటుంది. ఎంత వేయించుకుంటే అంత టేస్ట్ పెరుగుతుంది. అసలు నేను స్వీట్స్ తినను, ఈరోజు టేస్ట్ చేస్తే అసలు ఎంత బాగుంది ఉంటుంది. చాలా బాగుంది. చూడండి, ఇలా అయ్యాక ఆ కప్పుతోని 2.5 కప్పులు నేను పాలు తీసుకున్నాను. చూడండి, ఆ పాలు పోసుకున్న తర్వాత ఇలా పోస్తూ ఉండాలి. కొంచెం హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉంటుంటే ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ తీసుకొని వేసుకున్నాను. చూడండి, కలుపుతూ ఉండాలి. ప్రాసెస్ కొంచెం ఎక్కువ కానీ చాలా టేస్టీ ఉంది. ఇలాచీ పౌడర్ కొంచెం వేసాను కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్తో ఇలాచీ పౌడర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంకా నేను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసి ఇంకా చాలా బాగుంది. అసలు చూడండి, అసలు ఎంత బాగుందో. చూడడానికే ఇంత బాగుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. క్యారెట్ హల్వా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.